నమస్కారం, నా పేరు దివ్య. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ 45వ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు. సనాతన ధర్మానికి, ఆధునిక ప్రపంచానికి ఆర్ట్ ఆఫ్ లివింగ్ వారధిగా నిలుస్తుందని ప్రశంస. చంద్రబాబు పాలనలో పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై మండిపడ్డ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. సూపర్ 6 హామీలు అమలులో చంద్రబాబు విఫలమయ్యారని విమర్శ. సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి వారి దేవస్థానంలో వైభవంగా జరిగిన నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారం. సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించిన ఆలయ ఈవో వెంకట్రావు. నక్కపల్లిలో హోంమంత్రి ఆధ్వర్యంలో షైనింగ్ స్టార్స్ పేరిట ఘనంగా నిర్వహించిన 10th టాపర్స్ అభినందన సభ. ప్రభుత్వం కృషితోనే చారిత్రాత్మక ఫలితాలు సాధ్యమయ్యాయని వెల్లడి. బెంగళూరులో జరిగిన ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ 45వ వార్షికోత్సవం, రవిశంకర్ గురూజీ జన్మదిన వేడుకలకు గోవా సీఎం ప్రమోద్ సావంత్, పలు రాష్ట్రాల మంత్రులతో కలిసి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా గురూజీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, సనాతన ధర్మానికి, ఆధునిక ప్రపంచానికి వారధిగా ఆర్ట్ ఆఫ్ లివింగ్ అందిస్తున్న సేవలను కొనియాడారు. కేవలం ఆర్థిక ప్రగతి మాత్రమే కాకుండా ప్రజల జీవితాల్లో ఆనందం నింపడమే నిజమైన అభివృద్ధి అన్నారు. స్వర్ణాంధ్ర 2047 విజన్లో భాగంగా హెల్దీ, వెల్దీ, హ్యాపీ ఏపీ నిర్మాణానికి ఈ సంస్థ సేవలను రాష్ట్రంలో మరింత విస్తరించాలని కోరారు. అనంతరం శ్రీ రవిశంకర్ గురూజీ మాట్లాడుతూ, చంద్రబాబును దేశానికి ఐటీ మ్యాన్గా అభివర్ణించారు. హైదరాబాద్ను గ్లోబల్ ఐటీ హబ్గా మార్చడంలో చంద్రబాబు పాత్ర కీలకమని, నేడు ప్రపంచవ్యాప్తంగా తెలుగు ఐటీ నిపుణులు రాణించడానికి ఆయనే స్ఫూర్తి అని ప్రశంసించారు. వేడుకల ముగింపులో గురూజీ ఆధ్వర్యంలో జరిగిన ప్రత్యేక ధ్యాన ప్రక్రియలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. Amaravati will be the futuristic city that will be global standards, the best standards will build. But ultimately all these things we can build, but spirituality is a reality. Without spirituality I cannot achieve holistic society. That is where I am asking you, you are having excellent ecosystem. These people are having so much of confidence on you. Voluntarily, around 38,000 volunteers are working with you. Around 182 countries, 10,000 centers. I am requesting only one thing. All your best practices, you execute in Andhra Pradesh. I want you to adopt all these things in Andhra Pradesh. You name anything. All these things you implement in Andhra Pradesh and bless us. I am assuring you will adopt it. Then we will produce, both of us will produce a proof of concept for the global community. Your efforts are going on very well as on today, Guruji. 45th anniversary you are celebrating, 70th birthday. On this day, you have to bless Andhra Pradesh, not only Andhra Pradesh, for producing a proof of concept that is where wealth, happiness, everything, holistic society. Without spirituality, society won't become holistic. ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్ 6, సూపర్ 7తో పాటు 143 హామీలు అమలు ఏమైందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని వైఎస్ఆర్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారు. ఈ సందర్భంగా తాడేపల్లి వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. అధికారంలోకి వస్తే పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తామని మేనిఫెస్టోలో పెట్టి ఇప్పుడు లీటర్కు 4 రూపాయలు చొప్పున అదనంగా పెంచడం ప్రజలను వెన్నుపోటు పడవడమేనని మండిపడ్డారు. గతంలో తన ప్రభుత్వంపై నానా యాగి చేసిన చంద్రబాబు తన మాట ప్రకారం ఇప్పుడు ఇంధన ధరలపై 8 తగ్గించాల్సి ఉందన్నారు. గత ఏప్రిల్ చివరి వారంలో రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ దొరక్క జనం బారులు తీరితే కృత్రిమ కొరత సృష్టించి సంక్షోభంలోని స్కాములకు తెరలేపారని ఆరోపించారు. తీవ్ర ఇంధన కొరత ఉన్న సమయంలో ప్రజల అవసరాలు పట్టించుకోకుండా అమరావతి కాంట్రాక్టర్ల కమర్షియల్
కమర్షియల్ అవసరాల కోసం రిటైల్ అవుట్లెట్ల నుంచి పెట్రోల్ డీజిల్ కేటాయించాలంటూ చంద్రబాబు కేంద్రానికి లేఖ రాయడం దారుణమన్నారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం స్పందిస్తూ రిటైల్ అవుట్లెట్స్ నుంచి కమర్షియల్ అవసరాలకు వాడకూడదని చంద్రబాబుకు చీవాట్లు పెట్టిందని జగన్ పేర్కొన్నారు. విచ్చలవిడిగా చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్న మద్యం, గంజాయి, ఇసుక, మట్టి మాఫియా ఇటువంటి దోపిడీల పైన ఎవరైనా సోషల్ మీడియాలో పోస్ట్ చేసినా ఈ కంటెంట్ అంతా కూడా కనబడకుండా చేసేందుకు సాక్షాత్తుగా ఏం చేస్తూ ఉన్నారు తెలుసా? ఎక్కడా లేని విధంగా సోషల్ మీడియాని సెన్సార్ చేస్తూ ఉన్నారు. సోషల్ మీడియా పోస్టులపై చంద్రబాబు నాయుడు గారే తన కార్యకర్తలతో తప్పుడు కేసులు పెట్టిస్తూ ఉన్నారు. కుప్పంలో పోయి కేసులు పెట్టిస్తాడు. పెట్రోలు డీజిల్ రేట్లు తగ్గిస్తామంటూ వీళ్ళిచ్చిన హామీ ఈరోజు వెన్నుపోటు కాదా అని అడుగుతా ఉన్నా. 2 ఏళ్ళు అయిపోయింది. ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో 2014 నుంచి 19 మధ్య ఏ రేట్లు అయితే ఉన్నాయో అవి చూపించమో ఒకసారి ఆ టేబుల్. ఆ రేట్లే మా హయాంలో ఉన్నాయి. కేవలం ₹1 మాత్రమే మేము అదనంగా పెంచింది. అది కూడా కోవిడ్ లాంటి మహమ్మారి రాష్ట్రంలో ప్రబలుతా ఉన్న సమయంలో రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు రాని పరిస్థితుల్లో రోడ్ల మరమ్మత్తు కోసం అని చెప్పి ₹1 మాత్రమే మేము పెంచాం. చంద్రబాబు నాయుడు గారు హయాంలో అసలు చూడండి ఒకసారి ఎన్ని కూడా ఎప్పుడెప్పుడు రేట్లు పెరిగినాయనంటే దీనికి సంబంధించిన జీవోలు కూడా చూపిస్తారు. చంద్రబాబు నాయుడు గారు ప్రయర్ టు 2015 పెట్రోల్ మీద డీజిల్ మీద ఉన్న ట్యాక్సులు 31% వ్యాట్, 22.5% వ్యాట్ 5th ఫిబ్రవరి 2015 అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటూ 5వ తారీఖున ఫిబ్రవరి 5వ తారీఖున 2015 31% వ్యాట్ ప్లస్ ₹4 పర్ లీటర్. ఈయన పోతున్నాడు 22.5% వ్యాట్ ప్లస్ ₹4 పర్ లీటర్ ఈయన మోదిందే. అది 2015 ఆ జీవో ఒకసారి చూపించమ్మా ఒకసారి. అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో హోంమంత్రి వంగలపూడి అనిత ఆధ్వర్యంలో షైనింగ్ స్టార్స్ పేరిట 10th టాపర్స్ అభినందన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ వేడుకల్లో మంత్రి అనిత జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ కలిసి ప్రతిభ కనబర్చిన విద్యార్థులను, ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు. పాయకరావుపేట నియోజకవర్గానికి చెందిన 103 మందితో పాటు జిల్లా టాపర్స్ అయిన మరో 12 మంది విద్యార్థులకు మంత్రి తన సొంత నిధుల నుంచి ఒక్కొక్కరికి 5,000 చొప్పున నగదు బహుమతి మొమెంటోలను అందజేసి అనంతరం వారితో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా హోంమంత్రి అనిత మాట్లాడుతూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రత్యేక చొరవ, 100 రోజుల ప్రణాళిక వల్లే 10th ఈసారి చారిత్రాత్మక ఫలితాలు సాధ్యమయ్యాయని కొనియాడారు. ప్రభుత్వ స్కూళ్ల టాపర్ల ఫోటోలకు పత్రికల్లో ప్రకటనలుగా వేసి కూటమి ప్రభుత్వం గౌరవించిందని గుర్తు చేసిన మంత్రి విద్యార్థులు చట్టాలపై అవగాహన పెంచుకుంటూ స్పష్టమైన లక్ష్యంతో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. మెయిన్ ఏమనేవారంటే సార్ కూడా ఏమంటారంటే ఒక స్టెప్ వేస్తేనే కదా మనం సక్సెస్ అవుతామా లేకపోతే ఫెయిల్యూర్ అవుతామా అన్నది. అదేమీ కాకుండా ఇక్కడే కూర్చుంటే కనుక మనం అక్కడే ఉండిపోతాం. 10 పనులు చేసినప్పుడు మహా అయితే 1-2 తప్పులు జరుగుతాయి. జరిగితే జరగనివ్వండి, దాని నుంచి నేర్చుకుందామని చెప్పి మాకన్నా చిన్నోళ్ళైనా కూడా మా అందరికీ కూడా చెప్పే బాధ్యత తీసుకున్నారు. అందులో భాగంగానే ఈరోజు విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయటం. ఆ విద్యా వ్యవస్థను ఎంత సమూలంగా ప్రక్షాళన చేశారంటే హెచ్ఆర్డీ మినిస్టర్ తీసుకునేటప్పుడు ఆయన కొంచెం భయపడ్డారు, నేను చేయగలనా లేదా అనుకున్నారు. కానీ ఈరోజు ఆయన చేసి చూపించారని చెప్పడానికి మీ అందరి తాలూకా విజయాలు ఒక నిదర్శన కింద భావించవచ్చు. నూతన ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకార మహోత్సవం గురువారం కొండపైన అత్యంత వైభవంగా జరిగింది. ఆలయ కార్యనిర్వహణ అధికారి జల్లేపల్లి వెంకట్రావు నూతన సభ్యులచే శాస్త్రోక్తంగా ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో భీమిలి నియోజకవర్గం శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు, పెందుర్తి నియోజకవర్గం శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు, ఎస్కోట ఎమ్మెల్యే శ్రీమతి కోళ్ల లలిత కుమారి, మాడుగుల శాసనసభ్యులు బండారు సత్యనారాయణ మరియు నర్సాపురం జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఆర్ కోటేశ్వరరావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. దేవస్థానం వంశపారంపర్య ధర్మకర్త ట్రస్ట్ బోర్డు చైర్మన్ పూసపాటి అశోక్ గజపతిరాజు ఈ కార్యక్రమానికి వర్చువల్ ద్వారా హాజరై నూతన సభ్యులను ఉద్దేశించి ప్రసంగించారు. ఆలయ అభివృద్ధికి, భక్తుల సౌకర్యార్థం బోర్డు సభ్యులందరూ సమన్వయంతో పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి వారి దేవస్థానం శ్రీ
సింహాచలం ధర్మకర్త అయిన నేను ప్రత్యక్షముగా కానీ పరోక్షముగా కానీ ధర్మకర్తగా నా ఆలోచన కొరకు ఉంచిన విషయము కానీ లేక నాకు తెలియబోవు విషయము కానీ ధర్మకర్తగా నా విధులలో అవసరమనుకుంటే తప్ప ఎవ్వరికి తెలియజేయమని భగవంతుని మీద ప్రమాణము చేయుచున్నాను. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలలపై తల్లిదండ్రుల్లో నమ్మకం కలిగించేలా అధికారులు కృషి చేయాలని, ప్రభుత్వ స్కూళ్లను ఉన్నతంగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. సచివాలయంలో డీఈఓలు, ఏపీసీలతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. జిల్లాల వారీగా విద్యా పరిస్థితులను లోకేష్ సమీక్షించారు. ఈ ఏడాది 10వ తరగతి పరీక్షల్లో 80.47% ఉత్తీర్ణత సాధించామని, 500కు పైగా మార్కులు సాధించిన వారు 2789 మంది ఉన్నారని తెలిపారు. విద్యార్థుల డ్రాపౌట్స్ పై ఆందోళన వ్యక్తం చేస్తూ వలస వెళ్లే వారి పిల్లలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ఉపాధ్యాయుల హాజరును పర్యవేక్షించేందుకు లీప్ యాప్లో టీచర్ అటెండెన్స్ ను ఇంటిగ్రేట్ చేయాలని సూచించారు. అలాగే అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉన్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా ఆ జిల్లాకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తూ అండగా ఉంటామని మంత్రి లోకేష్ భరోసా ఇచ్చారు. నమస్కారాలు. ఇది రివ్యూ కోసం మిమ్మల్ని పిలవలేదు, యాక్షన్ ప్లాన్ తయారు చేసుకునే దానికోసం పిలిచాం. ఇప్పుడే సెక్రటరీ గారు చెప్పినట్లు నేను విద్యాశాఖ మార్చులు అయినప్పుడు నేను ఆశ్చర్యమైన విషయం ఏంటంటే ఎన్ని పాఠశాలలు ఉన్నాయి, ఏ పాఠశాలలో ఎంతమంది పిల్లలు చదువుతున్నారు, ఉపాధ్యాయులు ఏ పాఠశాలలో ఉన్నా కూడా రాష్ట్ర స్థాయిలో మాకు విజిబిలిటీ లేని పరిస్థితి. మా ఓఎస్డీ కూడా చెప్పా, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మార్చులుగా పనిచేసినప్పుడు డాష్ బోర్డ్ తయారు చేసాక నాకు 3 నెలలు సరిపోయింది. ఇప్పుడు రంజిత్ భాష గారు ఇక్కడ కూర్చున్నారు, ఆయన ఫస్ట్ హాఫ్లో ఓఎస్డీ గారు ఉన్నారు. 3 నెలలు మేము తయారు చేసాం. దానికి కారణం ఏంటంటే కనీసం బేస్ ఉండే, ఇక్కడ డేటా బేస్ లేదు, ఎక్కడ ఏం జరుగుతుందో మాకు తెలియని పరిస్థితి, లెర్నింగ్ అవుట్కమ్స్ ఏంటో మానిటర్ చేసుకునే పరిస్థితి లేకుండా పోయింది. సో మన ప్రయాణం అక్కడి నుంచి ప్రారంభించాం. నేను డిపార్ట్మెంట్లో పదే ఒక మాట చెప్పాను, ఏ నిర్ణయం తీసుకోవాలనుకున్నా మన సొంత పాపనో బాబు ఉండి వాళ్ళ జీవితం ఆ నిర్ణయం పైన ఆధారపడి ఉంటుంది, అది గుర్తు పెట్టుకుని మీరు నిర్ణయం తీసుకోండి చెప్పారు. ఇప్పుడు డిఓలు అయి ఉండొచ్చు, ఏపీసీలు అయి ఉండొచ్చు, మంత్రిగా నేనే ఉండొచ్చు, వీఆర్ మియర్లీ పాలసీ మేకర్స్, ఇంప్లిమెంటేషన్. బట్ ఎక్కువ ఎఫెక్ట్ అయ్యేది మన పిల్లలు. సమస్యలను తన దృష్టికి తీసుకువస్తే రాజకీయాలకి అతీతంగా వాటిని పరిష్కరించి అభివృద్ధి పనులు చేపడుతున్నానని ఎమ్మెల్యే పెనుమత్స విష్ణుకుమార్ రాజు తెలిపారు. నియోజకవర్గంలోని అన్ని పార్టీల నాయకులు, ప్రజలందరూ సమస్యలు ఉంటే తనకు తెలపాలని కోరారు. సుమారు 3 కోట్ల రూపాయలకు పైగా వ్యయంతో 42, 43 వార్డుల్లో చేపట్టనున్న పనులకు ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికే నియోజకవర్గంలో అన్ని ప్రాంతాల్లో కోట్లాది రూపాయలు వెచ్చించి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధి విషయంలో ఎక్కడా రాజీ పడడం లేదని స్పష్టం చేశారు. ఎన్నికలప్పుడే రాజకీయాల్ని త్వరగా వాటిని వదిలి ప్రజలకు సేవ చేయడమే ధ్యేయంగా పనిచేస్తున్నానని విష్ణుకుమార్ రాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో జీవీఎంసీ అధికారులు, కూటమి నాయకులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. ఈరోజు జీవీఎంసీ అధికారులు శాంక్షన్ చేసిన సుమారు 2,35,00,000 రూపాయలు 42వ వార్డులో గెడ్డలు నిర్మాణము, అంటే రిటైనింగ్ వాల్స్, అట్లాగే గెడ్డల్లో ఉన్న ఫ్లోరింగ్ అంతా పోయింది, అవన్నీ కూడా బేస్మెంట్స్ కన్స్ట్రక్షను. అట్లాగే 43వ వార్డులో సుమారు 95 లక్షల రూపాయలతోటి టోటల్గా గెడ్డ ఆధునీకరణ, అట్లాగే కొన్ని సీసీ రోడ్స్ ఉన్నాయి. టోటల్గా 2 వార్డ్స్లో 42, 43 వార్డ్స్లో కలిపితే ఆల్మోస్ట్ 3 కోట్ల రూపాయల వరకు ఈరోజు శంకుస్థాపనలు చేయటం జరిగింది. దీనికి మాజీ కార్పొరేటర్స్, అట్లాగే లోకల్ టీడీపీ, బీజేపీ
నాయకులు అందరూ కూడా రావటం జరిగింది. ఇది ఆధునీకరణ చేసిన తర్వాత గడ్డలు ఎప్పుడైనా వర్షం వస్తే రోడ్డు మీద పొంగిపోయి వచ్చి అటువంటి పరిస్థితి ఉండేది. ఇప్పుడు ఆ పరిస్థితి రాకుండా ముందు జాగ్రత్తగానే ఇది అతి త్వరితగతిన ఇది కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అంతకుముందు కార్పొరేటర్గా ఉన్నప్పుడు వారు కూడా శాంక్షన్స్లో ముందు కృషి చేయడం జరిగింది. ఇప్పుడు అవన్నీ కంప్లీట్ అయ్యి టెండర్స్ అన్నీ అయిపోయేటప్పటికి ఇప్పుడు ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. నియోజకవర్గంలో ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వం 2 ఏళ్ళ పైన నియోజకవర్గంలో ఎంతవరకు అభివృద్ధి పనులు జరిగాయి? ఎంతో నిజాయితీగా రోగులకు సేవలు అందించే డాక్టర్ సుధాకర్ను పొట్టన పెట్టుకున్న ఘనత జగన్ సర్కార్దేనని టీడీపీ విశాఖ జిల్లా అధ్యక్షులు చోడే వెంకట పట్టాభిరాం ఆరోపించారు. నగరంలో జిల్లా టీడీపీ కార్యాలయంలో డాక్టర్ సుధాకర్ వర్ధంతి కార్యక్రమం జరిగింది. సుధాకర్ చిత్రపటానికి పట్టాభితో పాటు పలువురు టీడీపీ నాయకులు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పట్టాభి మాట్లాడుతూ కోవిడ్ సమయంలో మాస్కులు లేవంటూ ఆనాడు జగన్ ప్రభుత్వాన్ని అడిగినందుకు డాక్టర్ సుధాకర్ను ఘోరంగా అవమానించారని మండిపడ్డారు. నడి రోడ్డుపై బట్టలు లేకుండా సంకెళ్లు వేసి పిచ్చివాడగా ప్రసారం చేసి మానసికంగా తీవ్రంగా డాక్టర్ను వేధించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ అధికారంలో ఉండగా 200 మందికి పైగా దళిత కుటుంబాలను పొట్టన పెట్టుకున్నారని తెలిపారు. కూటమి ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తుందని పట్టాభి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు లోడగల కృష్ణ, ఈతలపాక సుజాత, సర్వసిద్ధి అనంతలక్ష్మి, గోవింద్, కుమారస్వామి, శంకర్ తదితరులు పాల్గొన్నారు. ఏదైతే ఆరోగ్యం గురించి తెలుసో చదువుకున్నాడో డాక్టర్ గారు ఆయన ప్రశ్నించినందుకు గాను ఒక అహంభావంతో నన్నే ప్రశ్నిస్తారా, మా గవర్నమెంట్నే ప్రశ్నిస్తారా, ఒక దళితుడు ప్రశ్నిస్తాడా, అది కూడా చెప్తా, అంత అహంభావంతో అతన్ని బాధలు పెట్టిన తీరు, హింసించిన తీరు దేశం అంతా చూసింది. ఒక వైద్యుడిని పిచ్చివాడిగా ముద్ర వేసి నది రోడ్ల మీద బట్టలు కూడా లేకుండా, చొక్కా కూడా లేకుండా సంఖ్యలు వేసి తీసుకెళ్ళిన సంఘటన చాలామంది హృదయాన్ని కలిచివేసింది. మరి ఆయన ఒక పిచ్చివాడిగా ముద్ర వేసి పిచ్చి హాస్పిటల్లో కూడా అతని మీద హత్యా ప్రయత్నం జరిగింది. అక్కడ ఇన్స్ట్రక్షన్స్ మన విజయ్ కూడా చెప్పాడు. వెళ్తే అక్కడ అతనికి పిచ్చిని ముద్ర వేసి అతను ఏ విధంగా హతమార్చాలి అని పథకం రచించిన ఘనత జగన్ ప్రభుత్వానికి. ఆ విధంగానే ఆయన చనిపోయే వరకు విశ్రమించలేదు ఆ ప్రభుత్వం. అలాగా ఒక ప్రముఖ వైద్యుడికి నరకం చూపించి హత్య చేసిన ఘనత నాటి జగన్ ప్రభుత్వాన్ని. ఆయనే కాదు, మనం ఇది సుబ్రహ్మణ్యం, లేకపోతే అనేక మంది, సుమారు 200 మంది దళితుల ప్రాణాలని బలిగొంది ఆ రోజు జగన్ ప్రభుత్వం. ఎప్పుడు కూడా మనం సమాజమే ఒక దేవాలయం, ప్రజలే నా దేవుళ్ళు అనే స్లోగంతో పుట్టిన పార్టీ మంది. అన్నగారు ఏ ముహూర్తాన్ని పసుపు రంగు పెట్టి మన పార్టీని పెట్టారో మనందరం క్రమశిక్షణ కలిగిన పార్టీగా, క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలా పనిచేసాం. ఏ రోజు ఎవరిని దేశించలేదు, అందరినీ హక్కులు చేర్చుకున్నాం. సాధ్యమైనైతే సాయం చేశాం, కానీ ఎవరిని హింసకు గురి చేయలేదు, ఎవరి మీద దాడులు చేయలేదు. అది తెలుగు. హైందవ ధర్మ పరిరక్షణకు భక్తులకు మెరుగైన వసతులు కల్పించేందుకు పాలక మండలి సభ్యులు కృషి చేయాలని ఎమ్మెల్యే సిహెచ్ వంశీకృష్ణ శ్రీనివాస్, ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ చైర్మన్ సీతంరాజు సుధాకర్ సూచించారు. వన్ టౌన్లోని శ్రీ జగన్నాథ స్వామివారి దేవస్థానం ఆలయంలో పాలక మండలి ప్రమాణ స్వీకార మహోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన వంశీ, సుధాకర్లు కార్యవర్గంచే ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా వంశీకృష్ణ శ్రీనివాస్, సీతంరాజు సుధాకర్, ఆలయ కమిటీ చైర్మన్ సురాడ రాజ్ కుమార్ మాట్లాడారు. భక్తులు, దాతల సహకారంతో ఆలయ అభివృద్ధితో పాటు భక్తులకు మరిన్ని వసతి సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు. ఎంతో చరిత్రగల శ్రీ జగన్నాథస్వామి ఆలయ పాలక మండలిలో బాధ్యతలు నిర్వర్తించడం గొప్ప విషయం అన్నారు. కూటమి ప్రభుత్వం అన్ని మతాలను ఆదరిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం పాలక మండలి సభ్యులతో పాటు కూటమి నాయకులు, దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు, వేద పండితులు పాల్గొన్నారు. జగన్నాథ స్వామి వారి యొక్క ధర్మకర్త మండలిని కూటమి ప్రభుత్వం నిర్మించడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మా అన్న సుధాకర్ గారు, అలాగే కూటమి నాయకులు, అలాగే ఈరోజు ప్రమాణ స్వీకారం చేసినటువంటి సభ్యులు, చైర్మన్గా సోరాడ రాజ్ కుమార్ గారు, వీళ్ళందరికీ కూడా స్వామివారి యొక్క ఆశీస్సులు ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆలయ సిబ్బందికి, ఈవో గారికి మరియు కూటమి నాయకులందరూ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఈరోజు ఈ ప్రమాణ స్వీకారం చేసినటువంటి సభ్యులందరికీ ఒకటే చెప్తా ఉన్నాం, దేవుడు ఒక అవకాశం ఇచ్చినప్పుడు దాన్ని పట్టుకొని అంచెలంచెలుగా ఎదగాలి, రాజకీయంలో ఇంకెన్నో అడుగులు ముందుకు వేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా దేవుని యొక్క ఆశీస్సులు వాళ్ళకు ఉండాలని నేను కోరుకుంటున్నా. నేను కానీ మా సుధాకర్ గారు కానీ కూటమి ప్రభుత్వం కానీ పూర్తిగా అండగా ఉంటుంది. సో మాకు కూటమి ప్రభుత్వానికి ఎటువంటి చెడ్డ పేరు తేకుండా ఈ యొక్క టెంపుల్ని డెవలప్ చేస్తూ ప్రజలతో మమేకం అవుతూ మీరు ముందు ఎన్నో ఉన్నతమైన పదవులు పొందే విధంగా దేవుని ఆశీస్సులను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అల్లూరి సీతారామరాజు జిల్లా జీకే వీధి మండలం నీరుతోటపాలెంలో సంచలనం రేపిన అభినయ్ దర్శన్ హత్యాయత్నం కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. ఈ సందర్భంగా పాడేరు ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ అమిత్ భర్దార్ కేసు వివరాలు వెల్లడించారు. ఈ దాడి ఘటన కేవలం గుర్తింపు, రాజకీయ ప్రచారం కోసం పక్కా ప్రణాళికతో ఆడిన నాటకమని అమిత్ భర్దార్ వెల్లడించారు. అభినయ్ దర్శన్ అసలు పాస్టర్ కాదని, గతంలో కొన్ని సినిమాల్లో నటించాడు. 120 వార్డులుగా కాకుండా ఆ సంఖ్యను 150 చేయాలంటూ జిల్లా కలెక్టర్ను కలిసి వినతి పత్రం అందజేసినట్లు విష్ణుకుమార్ రాజు తెలియజేశారు. ఇప్పుడు ముందుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పిలుపు మేరకు ఏదైతే మన పెట్రోల్, డీజిల్ ఆదా చేయాలి, అట్లాగే గోల్డ్ కూడా కొనకూడదు అనే ఒక సంకేతము ఇవ్వటం జరిగింది. ఎందుకంటే అది ఇరాన్ ఇజ్రాయెల్ వార్ నిమిత్తము. దాంట్లో గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఆయనకున్న ఏదైతే కాన్వాయ్ని కూడా 50% చేస్తారు. గౌరవ లోకేష్ గారు మంత్రివర్యులు కూడా 50%కి కుదించడం జరిగింది. ప్రధానమంత్రి గారు అయితే కేవలము 2 వెహికల్స్లోనే వారు ట్రావెల్ చేయటం జరుగుతుంది. అట్లాగే ఈ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులైన పల్లా శ్రీనివాసరావు గారు, గాజువాక ఎమ్మెల్యే గారు కాన్వాయ్ని కూడా తీసేసి, అంతకుముందు ఆయనకి బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ ఉండేది. బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ అదేంటంటే అది 1 లీటరు 5 కిలోమీటర్స్ కంటే ఎక్కువ ఇవ్వదు, ఎందుకంటే హెవీ వెయిట్ ఉంటుంది వలన. ఇప్పుడు దాన్ని కూడా తీసేసి నార్మల్ వెహికల్లో వారు వెళ్ళటము ఈ రోజు నుంచి స్టార్ట్ చేశారు. వారికి ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. రాష్ట్రంలోని విశాఖ దక్షిణ నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని శాసనసభ్యులు సిహెచ్ వంశీకృష్ణ శ్రీనివాస్ తెలిపారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి ప్రజలకు సేవ చేసి తనను గెలిపించిన వారి రుణాన్ని తీర్చుకుంటానని పునరుద్ఘాటించారు. 37వ వార్డులో సుమారు 50 లక్షల రూపాయలతో చేపట్టనున్న రోడ్లు, డ్రైనేజీ మరమ్మతులు, నిర్మాణ పనులకు ఎమ్మెల్యే వంశీకృష్ణ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికే నియోజకవర్గంలో అపరిష్కృతంగా ఉన్న ఎన్నో సమస్యలను పరిష్కరించారని చెప్పారు. ప్రజలకు పెద్ద ఎత్తున మౌలిక వసతులు కల్పించడంతో పాటు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను దిగ్విజయంగా పూర్తి చేసినట్లు తెలిపారు. ఏమైనా సమస్యలు ఉంటే ప్రజలు తన దృష్టికి తీసుకువస్తే వాటిని పరిష్కరించేందుకు అన్ని వేళలా సిద్ధంగా ఉంటానని వంశీకృష్ణ భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, జీవీఎంసీ అధికారులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. ఈరోజు 37వ వార్డు జబ్బర్తోట గొల్ల వీధిలో చాలా వాటర్కి సంబంధించిన ప్రాబ్లం ఉంది. ఆ వాటర్ పైప్ లైన్స్ ఎప్పుడో వేసినాయి కాబట్టి ఈరోజు స్థానిక ప్రజల కోరిక మేరకు సుమారు 20 లక్షలతో ఈ పైప్ లైన్లన్నీ కూడా మారుస్తూ ఉన్నాం. రానున్న రోజుల్లో ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఈ ప్రాంతం అంతా కూడా వాటర్ సప్లై బాగా జరుగుతుంది. ఇక్కడ జడ్సీ గారు, డిఈ గారు, ఏఈ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే మా కూటమి నాయకులందరూ కూడా పాల్గొన్నారు. ఎప్పుడు ఎక్కడ ఏ ప్రాబ్లం ఉన్నా కూడా పిలిస్తే పలికే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. రానున్న రోజుల్లో ఇంకా మొన్నే నేను, కమిషనర్ గారు, మున్సిపల్ అధికారులు అందరూ ప్లస్ కూటమి నాయకులు అందరం కూడా ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రతి సమస్యను కూడా దగ్గరికి వెళ్ళి చూసి అతి త్వరలో అన్ని కూడా టెండర్లు పిలిచి ఒక మోడల్ నియోజకవర్గంగా చేయాలనే లక్ష్యంగా పనిచేస్తున్నామని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. ఇప్పుడు అదే చేస్తూ ఉన్నాం. ఎక్కడ ఏదైనా పేదలకు సంబంధించి కానీ లేకపోతే ఎక్కడ స్థానికంగా ఉన్న ప్రజలు ఎవరికైనా ఇబ్బందులు ఉన్నా కానీ వాటి వాటర్ కావచ్చు, శానిటేషన్ కావచ్చు, లేకపోతే రోడ్స్ కావచ్చు, కమ్యూనిటీ హాల్స్ కావచ్చు, లేకపోతే ఆ గ్రామానికి ఆర్ట్స్ కావచ్చు, అన్నీ కూడా మా దృష్టికి వచ్చి అన్నీ చేసుకొస్తున్నాం. రానున్న రోజులు ఇంకేమైనా అలాంటివి ఉన్నా కూడా ఈ ప్రాంతాన్ని గతంలో ఇటు నుంచి అటు వెళ్ళే వాళ్ళు భీములు వైపు ఇప్పుడు భీములో ఇటు వచ్చే విధంగా తయారు చేస్తామని చెప్పి ఆ విధంగా చేస్తూ ఉన్నాం. ఈ రిజల్ట్ అంతా కూడా వచ్చే సంవత్సరం జనవరి 1 కల్లా కూడా ఈ నియోజకవర్గం ఎలా ఉండబోతుంది అనేది ఒక రూపురేఖ మారి అది ఒక పొజిషన్ రాబోతుందని కూడా తెలియజేస్తున్నాం.
ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే అత్యుత్తమ పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పిలుపునిచ్చారు. సచివాలయంలో పర్యాటక రంగ అభివృద్ధిపై నిర్వహించిన వర్చువల్ సమావేశంలో ఆయన హాలిడే ఇన్ ఆంధ్రప్రదేశ్ పేరిట ఏడాది పాటు కొనసాగే సమగ్ర పర్యాటక ప్రచార పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇది కేవలం ప్రచారం కాదని రాష్ట్ర అభివృద్ధికి ఉపాధి కల్పన కోసం చేపట్టిన ప్రజా ఉద్యమమని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు అంతర్జాతీయ అనిశ్చితుల నేపథ్యంలో దేశీయ పర్యాటకాన్ని ప్రోత్సహించాలని ఈ కార్యక్రమాన్ని రూపొందించినట్లు వెల్లడించారు. విదేశీ పర్యటనల ఖర్చును తగ్గించి దేశ సంపదను కాపాడేందుకు డెస్టినేషన్ వెడ్డింగ్స్ ను మన రాష్ట్రంలోనే నిర్వహించుకోవాలని ఆయన సూచించారు. పర్యాటక ప్రదేశాలు ఉన్నటువంటి ప్రాంతాన్ని మనం ఇంకా పూర్తి స్థాయిలో దాన్ని ముందుకు తీసుకువెళ్ళలేకపోవటం వల్ల ఇంకా ఎక్కువ మందిని ఆకర్షించలేకపోతున్నాం అనేటువంటిది. ఒకటే తిరుపతిలో వెంకటేశ్వర స్వామి వల్ల మనకు ఎక్కువ ఫుట్ఫాల్ ఉంటుంది. అదే సమయంలో శ్రీశైలం లాంటిది, పంచారామాలు లాంటివి, నవ వైష్ణవ జనార్దనాలు ఇలాంటివి అనేక పిలిగ్రిమ్స్ స్టేజ్ ఏరియాస్ చాలా ఉన్నాయి. అయినప్పటికీ కూడా వాటిని ఇంకా పూర్తిగా ఎక్స్పోజ్ చేయలేకపోతున్నాం కనుక ఇప్పుడు ఒక సర్క్యూట్ మోడల్లో తీసుకెళ్ళటం ఎలాగా, అదేవిధంగా దీన్ని ఒక పక్కన పర్యాటకానికి సంబంధించినటువంటి కార్యక్రమాలను అభివృద్ధి చేయడంతో పాటు ఇతరత్ర ముఖ్యమైనటువంటి అంశం డెస్టినేషన్ వెడ్డింగ్స్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ 45వ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు సనాతన ధర్మానికి, ఆధునిక ప్రపంచానికి ఆర్ట్ ఆఫ్ లివింగ్ వారధిగా నిలుస్తుందని ప్రశంస. చంద్రబాబు పాలనలో పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై మండిపడ్డ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సూపర్ 6 హామీలు అమలులో చంద్రబాబు విఫలమయ్యారని విమర్శ. సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి వారి దేవస్థానంలో వైభవంగా జరిగిన నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారం. సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించిన ఆలయ ఈవో వెంకట్రావు. నక్కపల్లిలో హోంమంత్రి ఆధ్వర్యంలో షైనింగ్ స్టార్స్ పేరిట ఘనంగా నిర్వహించిన 10th టాపర్స్ అభినందన సభ. ప్రభుత్వం కృషితోనే చారిత్రాత్మక ఫలితాలు సాధ్యమయ్యాయని వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.